ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు జాగ్రత్తగా అన్ని రకాల ప్రోటీన్ ఫుడ్డు, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, అన్ని రకాల విటమిన్లు, వాకింగు, యోగా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని విషయం చాలామంది చెప్తుంటారు, చాలామంది ఫాలో అవుతుంటారు. అయితే ఇవన్నీ ఫాలో అయినా కూడా 100% హెల్తీగా ఉంటారా అన్న విషయము కొంతమంది విషయంలో చూస్తే మాత్రం కాదనే తెలుస్తుంది. అయితే మనిషి హెల్తీగా ఉండడానికి ఇవి మాత్రమే సరిపోవు, ఇంకా కొంత చేయాల్సి ఉంది. అది ఏంటంటే హోమియోపతి సిస్టమ్ ప్రకారము మనిషికి జబ్బు మైండ్ నుంచి స్టార్ట్ అవుతుందని ఉంటుంది. అంటే మెంటల్ పీస్ కూడా దీనికి ఇంపార్టెంట్ అనే విషయం. అనవసరమైన భయము, జాబ్ విషయంలో, లైఫ్ విషయంలో ఇన్సెక్యూరిటీ, ప్రతి చిన్నదానికి విసుగు, చిరాకు, కోపము, డిప్రెషన్ సిమ్టమ్స్, ప్రతి విషయంలో అనుమానము, ఎక్కడైనా యాడ్ చూసినప్పుడు ఆ పలానా జబ్బు నాకుందా అనే విషయం ఎక్కువ ఆలోచించడము. ఇక ప్రొఫెషన్ విషయంలోకి వచ్చేసి ఉండే ఆఫీస్లో ఉండే టెన్షన్స్, ఒకరి మీద ఉండే ఈర్ష, ద్వేష, కోపము, వాళ్ళ మీద ఉండే ఓర్వలేనితనము, ఇలాంటివన్నీ కూడా మనిషిని ఫస్ట్ మెంటల్గా నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. వీటి వల్ల నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ కావడము, లాంగ్ రన్లో అది కనుక కంటిన్యూ అవుతుంటే ఫిజికల్ హెల్త్ అనేది డ్యామేజ్ చేస్తూ ఒక్కొక్క జబ్బు బయటపడడం జరుగుతుంది. అందుకే మీకు తెలిసిన సర్కిల్ ఎవరైనా గమనించండి, పెద్దవాళ్ళు, మీ బంధువుల్లో కానీ, మీ తాతలు, ముత్తాతలు, కొంతమంది డే టు డే ఇష్యూస్లో ఏ టెన్షన్ పెట్టుకోకుండా టైంకు తినడము, పెద్దగా న్యూట్రిషియస్ ఫుడ్, ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు విటమిన్ సి ఉందా, దీంట్లో ఫైబర్ వచ్చిందా, ఏమీ లేదు, సింపుల్ ఫుడ్ తీసుకున్నారు, టైంకు వర్క్ చేశారు, రాత్రి కాగానే మంచి నిద్రపోవడము, మంచి నిద్ర, ఏ టెన్షన్ ఉన్నట్టు ఎప్పుడు కూడా మనం బయటపడము. అలాంటి వాళ్ళు దాదాపు 100 ఏళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా, హాస్పిటల్ విజిట్ లేకుండా 100 ఏళ్ళు బతికిన వాళ్ళని మనం చూస్తుంటాం. కేవలం ఇది మాత్రమే సీక్రెట్, ఇది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ నుంచి మీరు కూడా హెల్తీగా ఉండాలంటే ఈ కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవడం అనే విషయం మాత్రము గుర్తుంచుకోండి.